హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ఈరోజు అందరికీ నచ్చే రెసిపీ అండి, పిల్లలకైతే మరీ ఇష్టమైన రెసిపీ స్ట్రీట్ స్టైల్ మ్యాగీ అండి. ఈ స్ట్రీట్ స్టైల్ మ్యాగీ చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు మనం ఈ స్ట్రీట్ స్టైల్ మ్యాగీ ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత చిటికెడంతా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత చూస్తున్నారు కదండి, ఇప్పుడు స్టార్ట్ అయింది బాయిల్ అవ్వడం. ఇప్పుడు అందులోకి మనం మ్యాగీ నూడిల్స్ అండి, నూడిల్స్ని యాడ్ చేసుకోవాలి. మరి నేనైతే 3 ప్యాకెట్స్ నూడిల్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఆ నూడిల్స్ అనేది సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. ఓవర్ కుక్ మాత్రం చేయకండి, మనకి జస్ట్ అది సాఫ్ట్గా తయారైతుంది. చూస్తున్నారు కదండి, మనకి ఈ నూడిల్స్ అయితే కుక్ అయిపోయాయి. ఇలా కుక్ అయిన తర్వాత స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు అందులో ఉన్న వాటర్ని మొత్తం మనం డ్రైన్ అవుట్ చేసేసుకోవాలి. ఇలా వాటర్ని మొత్తం డ్రైన్ అవుట్ చేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా కోల్డ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ట్యాప్ దగ్గర రన్నింగ్ వాటర్నైనా కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ని మొత్తం మనం డ్రైన్ అవుట్ చేసేసుకోవాలి. ఇలా వాటర్ని మొత్తం డ్రైన్ అవుట్ చేసుకున్న తర్వాత ఈ నూడిల్స్ మనం కాసేపు చల్లారనివ్వాలి. అది చల్లారేలోపు మనం మిగిలిన ప్రాసెస్ చూసేద్దాం. ఇప్పుడు ఒక పాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మనకి ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవాలి. క్యారెట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకొని మనకి ఇవి సాఫ్ట్గా తయారయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఓవర్ కుక్ చేయకండి, మనకి ఇవి క్రంచీగా నోటికి తగులుతుంటే బాగుంటాయి, కాబట్టి సెమీ కుక్ చేసుకోండి. ఇవి కుక్ అయిన తర్వాత అందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మ్యాగీ అంటేనే అందరికీ ఇష్టం అండి, టెంప్ట్ అవుతారు. మరి ఇంత కలర్ఫుల్గా ఉంటే ఎవరైనా ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని మనం కాసేపు కుక్ చేసుకుందాం. ఇలా కాసేపు కుక్ చేసుకున్న తర్వాత లిడ్ ఓపెన్ చేసుకొని అందులోకి కొద్దిగా పచ్చి బఠానీల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులోకి చిటికెడంత పసుపు, కొద్దిగా ధనియా పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్. ఆల్రెడీ మనం గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకుంటామండి, తర్వాత టేస్ట్ మేకర్ని కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకోండి. తర్వాత రుచికి తగినంత ఉప్పు. ఇప్పుడు మ్యాగీ టేస్ట్ మేకర్ని యాడ్ చేసేసుకోవాలి. మీరు స్పైసీ కనుక ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే రెడ్ చిల్లీ పౌడర్ని ఇంకాస్త యాడ్ చేసుకోండి. ఇలా మ్యాగీ టేస్ట్ మేకర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత అన్ని స్పైసెస్ మనకి వెజిటేబుల్స్కి పట్టుకునేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి నూడిల్స్, ఆ నూడిల్స్ని యాడ్ చేసేసుకోవాలి. ఇలా నూడిల్స్ని యాడ్ చేసేసుకున్న తర్వాత మనం ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ మనం ఇది లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కాసేపు మనం లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకుందాం.
ఆ స్పైసెస్, మసాలా, టేస్ట్ మేకర్ అంతా కూడా మనకి మ్యాగీకి పట్టుకోవాలి కదా, కాబట్టి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో చేసుకుందాం. ఇలా బాగా కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని వేడిగా సర్వ్ చేసేసుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీ హెల్దీ స్ట్రీట్ స్టైల్ మ్యాగీ తయారైపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.